ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. బాబాలందరిలో ఈ బాబాలు వేరయ్యా. డబ్బుల సంపాదన కోసం బాబాల అవతారం ఎత్తిన వారిని చూసుంటారు. స్వామీజీ ముసుగులో అక్రమాలకు పాల్పడిన వారి గురించి వినే ఉంటారు. ఇప్పుడు చెప్పే ఇద్దరు బాబాలు మాత్రం చాలా స్పెషల్. సమాజ శ్రేయస్సు కొరకు ఒకరు, తన కోరిక తీరలేదని మరొకరు చేసిన చర్యలతో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. ఒక్కసారి వారి గురించి తెలుసుకుందాం. మహాకుంభమేళా ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. ఈ ఏడాది జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు ప్రయాగ్రాజ్ లో ఈ మహాకుంభమేళా జరగనుంది. కుంభమేళా కోసం భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. దేశం నలుమూలల నుంచి అనేక మంది సాధువులు, అఘోరాలు తరలి వస్తూ ఉంటారు. అయితే వీరిలో ఇద్దరు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. వారు ధన్వాలే బాబా, చోటు బాబా. తలపైన అందరూ జుట్టు పెంచుతారు, కానీ తలపై బార్లీ పెంచుతున్నారు ధన్వాలే బాబా. ఆయన అసలు పేరు అమర్జీత్. అందరి బాబాలా గుర్తింపు కోసం లేదా డబ్బు కోసం ఆయన పనిచేయడం లేదు. సమాజం ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో తినే ఆహారంపై తన వంతు అవగాహన కల్పిస్తున్నారు. దానిలో భాగంగానే తలపైన బార్లీ పండిస్తున్నారు ధన్వాలే బాబా. సాధువుగా మారిన ఆయన గత 5 ఏళ్లుగా తన తలపై బార్లీ సాగు చేస్తున్నారు. రోజు తలపై నీరు పోసి పెంచుతున్నారు. దీని వెనుక ఓ మంచి కారణం ఉంది. ప్రస్తుతం ఆహారం అంతా కల్తీ కావడంతో పాటు రసాయనాలతో పండించిన ఆహార పదార్థాల వల్ల మనుషులు అనారోగ్యం పాలవుతున్నారని, అందుకే సహజంగా పండించిన పంటలను ఆహారంగా తీసుకోవడంపై అవగాహన కల్పించేందుకే అలా చేస్తున్నారు. రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి ఆవు పేడ, ఆకుల కంపోస్ట్ వంటి సహజ ఎరువులను ఉపయోగించాలని ఆయన కోరుతున్నారు. ప్రస్తుతం ప్రయాగ్రాజ్లో తలపైన బార్లీ సాగుతో అడుగుపెట్టి ఆకర్షణగా నిలవడమే కాదు, అందరితోనూ ప్రశంసలు అందుకుంటున్నారు. ఇక చోటు బాబా 32 ఏళ్లుగా స్నానం చేయడం లేదు. అసోంలోని కామాఖ్య పీఠానికి చెందిన ఆయన అసలు పేరు గంగాపురి మహారాజ్. 3 అడుగుల 8 అంగుళాలు ఉండే ఆయన వయసు 57 ఏళ్లు. ఆయన స్నానం చేసి 32 ఏళ్లు అయింది. తాను కోరుకున్న కోరిక తీరే వరకు స్నానం చేయకూడదని ఆయన నిశ్చయించుకున్నాడు. కోరిక తీరిన తర్వాతే గంగలో స్నానం చేస్తానని ఆయన చెప్తున్నాడు. అయితే చోటు బాబా కోరిక ఏంటన్నది మాత్రం చోటు బాబా చెప్పలేదు. ఇలా ఈ ఇద్దరు తమ ప్రత్యేకతలతో ప్రయాగరాజ్లోని కుంభమేళాలో అందరి దృష్టిని ఆకర్షించారు.